గత సంవత్సరం నుంచి ఈ మర్జర్ మీద జరుగుతుంది, కానీ లిస్టులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లేదు. ఎందుకు దీన్ని ఊరికే బాయిల్ చేస్తారంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో అందులో. ఇప్పుడు అనాథరైజ్లల్లా అంటే ఓటు లేకుండా, ట్యాక్సులు కట్టకుండా, నీళ్ళ బిల్లు కట్టకుండా ఉన్నారేమో. ఇదైతే కనుక మున్సిపల్ అయిపోతే అన్నీ సమానమే కదా. ఈ ఇష్యూని ఎవరైతే బాయిల్ చేస్తున్నారో చాలా మటుకు రేపు బోర్డులో కంటెస్ట్ చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లీగల్ రెసిడెంట్స్కే ఓటర్ కానీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసే అవకాశం కూడా కంటోన్మెంట్ ఎలక్ట్రల్ రూల్స్ ప్రకారం ఉంది. మంచి కాలనీ రెసిడెంట్స్ అందరూ అరే మాకు ఇష్టమే లేదు భయ్ అంటున్నారు. బస్సులలో అడుగుని మాకు ఇష్టమే లేదు భయ్ అంటారు. చేసే ముందర పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మమ్మల్ని కూడా అలా పాటు చేయండి. అంటే మా సాధక బాధలు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద చరిత్ర కలిగిన 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కంటోన్మెంట్ తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తారు. అక్కడ ఏమైతే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయిపోతారు. అంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అడగగలిగిన సమర్థవంతులు లేరైనా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉన్నారైనా, అదే కదా. ఇప్పుడు చిన్న చూపే కదా, వీళ్ళు ఏంటంటే అక్కడ కలిపేయచ్చు. ఏం బెనిఫిట్ ఉండదు అనుకుంటున్నారు సార్. బిల్డర్లు, ప్రభుత్వ స్థలాలలో ఉన్నోళ్ళు, ఈ పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి కదా, లీజ్ ల్యాండ్స్ అని, అటువంటి వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది. నమస్కారం మీడియా మిత్రులకు. మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు కంటోన్మెంట్ మీద అవగాహన తెచ్చే ప్రయత్నం చేద్దామని నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా నేను లాస్ట్ టైము ప్రెస్ మీట్ పెట్టిన, ఢిల్లీకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని ప్రజలందరూ చూసి ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమనంటే, పరశురామ్ కంటోన్మెంట్ మున్సిపల్లో మర్జ్ అవుతుందా, అయితే మనం బిల్డింగ్లు కట్టుకోవచ్చా, ఎన్ని రోజులలో అవుతుంది, అయితే మంచిదా కాకపోతే మంచిదా అని ఇవన్నీ ప్రశ్నలు రోజు ఫోన్ చేయడము నాకు వచ్చి అడగడం వల్ల నేనేమనుకున్నా, ప్రతి ఇండివిజువల్ చెప్పే కంటే మీ ద్వారా కొంచెం, ఎందుకంటే కంటోన్మెంట్లో నాకు నేను ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ నన్ను కాబట్టి ఎంప్లాయీస్ కానీ ఇక్కడ మంచి మంచి ఇంటలెక్చువల్స్, ఇప్పుడు మన కొన్ని కాలనీలలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, సైంటిస్టులు ప్రతి ఒక్కరున్నారు. కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇవ్వడం వల్ల వాటిని రాసుకొని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దామని నేను మీ ముందుకు వచ్చిన మిత్రులారా. ముందుగా ఇంకోటి ఏంటంటే, నా కోసము చాలామంది ఫోన్లు చేసి ఏమంటారు, నా ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాషులు కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే, అది పరశురామ్ నువ్వు తప్పు చేసినావు, నువ్వు పిచ్చోనివి, నువ్వు రిజైన్ చేయాల్సింది కాదు, ఈ రాజకీయంలోకి వస్తేవి నువ్వు అని నన్ను అంటున్నారు. అనడం వల్ల నేను ఫస్ట్ మీ అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నేను ఇక్కడనే నా మూలాలు ఉన్నాయి కాబట్టి ముందుగా నిజమే నేను పిచ్చోని. కంటోన్మెంట్ అంటే ఒక పిచ్చి. కంటోన్మెంట్ ఉన్న ప్రజలంటే నాకు ఒక ప్రేమ పిచ్చి అనుకోవచ్చు మీరు అన్నట్టు. ఎందుకంటే నేను ఉద్యోగం చేసిన 25 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ప్రతి గల్లీ ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా పోయినా, నేను రీచ్ అయినా. పోయిన క్రమంలో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు మనకు చూసి చాలా బస్తీలలో మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు చేసుకునే అవకాశాలు లేవు, అవేర్నెస్ సెంటర్ లేవు మన దగ్గర, డీ అడిక్షన్ సెంటర్ లేవు. ఇప్పుడు చూడండి, ఈ ట్విన్ సిటీస్లో ఇది ఒకటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మన యూత్ను అడగండి మీరు వెళ్ళి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉందంటే చాలామందికి తెలియదు. అటువంటి పరిస్థితిలో నా ఊరుంది. 12 సెంట్రల్ గవర్నమెంట్ బాడీలు కంటోన్మెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్నాయి. ఉద్యోగాల అవగాహన లేదు మన పిల్లలకి. మనోళ్ళు బాగుపడాలంటే మన దాంట్లో నుంచే నాయకుడిగా ఎదిగి మనోళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నో డౌట్ మీరు చెప్పినట్టు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేంత డబ్బు లేదు కాబట్టి ఫెయిల్ అయినా. సరే, భగవంతుడు నమ్మిన, భగవంతుడు ఉన్నాడు, ఇయ్యాలి కాకపోతే రేపు మంచి జరగవచ్చు, నాకు కూడా అవకాశం ఆ భగవంతుడు కల్పించవచ్చు. నేను మా ప్రజలకు ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన బస్సులలో అయ్యాల ఫంక్షన్ హాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది అక్కడ ఇది హస్బెండ్పేటలో పోయి అక్కడ తక్కువ ఉన్నది ఒక భాగ్యలక్ష్మి అందరూ ఆడ చేసుకుంటారు, పేదోళ్ళందరూ. అదే వాడికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టించుంటే కనుక ఎంత ఈజీగా ఉండేది. అన్ని సమస్యలు సాల్వ్ చేయాలంటే మనోడెవడు ఒకళ్ళు కావాలనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ, మీరు నా గురించి ఆలోచించి నన్ను అంటే నా మంచి కోరి అంటున్నందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసిన కృతజ్ఞతలు. కానీ
నా ఉద్దేశం ఇది. భగవంతుడు ఏదో రోజు మనకు కూడా అవకాశం కల్పిస్తాడు కాబట్టి మీకు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కొంచెం ఆ బిల్డింగ్ బైలాస్ మీద మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామనే ఉద్దేశంతో. ఇప్పుడు చూడండి మిత్రులారా, మన కంటోన్మెంట్లో ఒకవేళ మీకు ఇప్పుడు కంటోన్మెంట్లో 270 దాదాపు శాంక్షన్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఈ 270 శాంక్షన్ లేఅవుట్లలో ఒక 10-15 లేఅవుట్లు తప్ప మిగతా లేఅవుట్లు అన్నీ 300 గజాలే మ్యాక్సిమం గజాలు, 300 గజాల ప్లాట్లే ఉన్నాయి మ్యాక్సిమం కంటోన్మెంట్లో. అదే కంటోన్మెంట్లో బిల్డింగ్ బైలాస్ అదేంటి శాంక్షన్ సిస్టమ్ చూసుకుంటే 0 నుండి 133 గజాల వరకు ఉందనుకోండి. ఫ్రంట్ 5 ఫీట్స్, మిగతా 3 సైడ్లు 2 ఫీట్లు వదలాలి. 333 నుంచి 600 గజాలు మీకు ప్లాట్ ఉందనుకోండి. ఒక 3 సైడ్లు 5 ఫీట్ వదలాలి, ఒక్క సైడ్ 3 ఫీట్ వదలవచ్చు. అందులో కూడా ఒక సైడ్ 3 ఫీట్ బాల్కనీ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది మీకు. ఇందులో మళ్ళీ 650 గజాలు దాటింది అనుకోండి, 4 సైడ్లు 15 ఫీట్ వదలచ్చు. ఇది కంటోన్మెంట్లో ఉన్న బిల్డింగ్ బైలాస్ సిస్టమ్. మనం వచ్చేసి ఇంకోటి ఏంటి, బెటర్మెంట్ ఛార్జెస్ యూటిలిటీ ఏరియాకే తీసుకుంటారు కంటోన్మెంట్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి మీద కూర్చొని స్టిల్ట్ ఫ్లోర్ ఎగ్జంప్షన్ ఉంటుంది, లిఫ్ట్ ఏరియా ఎగ్జంప్షన్ ఉంటుంది, స్టేర్ కేస్ ఎగ్జంప్షన్ ఉంటుంది, బాల్కనీ ఎగ్జంప్షన్ ఉంటుంది, కారిడార్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే కట్అవుట్ ఇప్పుడు డూప్లెక్స్లు కట్టుకుంటారు, మధ్య డక్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎగ్జంప్షన్ చేసి ఎంత వాడతామో అంతకే బెటర్మెంట్ ఛార్జీలు తీసుకుంటారు. ఏది కంటోన్మెంట్లో. క్లియర్ ఉందనుకుంటున్నా కదా. నెక్స్ట్ జిహెచ్ఎంసీలో తీసుకున్నాం అనుకోండి, మీకు 120 గజాల వరకు ఫ్రంట్ సైడ్ 5 ఫీట్ వదలాలా, మిగతా 3 సైడ్లు 0 వదలాలా. ఇక 200 అంతకు మించి 240 యార్డ్స్ వరకు ఒక్క సైడ్ 5 ఫీటు, మిగతా 3 సైడ్స్ 3 ఫీట్ వదలాలి. అదే 240 అబోవ్ యార్డ్స్ ఉందనుకో, 240 టు 360 ఉంటే ఫ్రంట్ సైడ్ 7 ఫీట్ వదలాలా, మిగతా 3 సైడ్లు 5 ఫీట్ వదలాలి. 240 యార్డ్స్ దాటంగానే అక్కడ ఏమవుతుందంటే మీకు మార్టిగేజ్ సిస్టమ్ అప్లికేబుల్ అయిపోతుంది. 10% మీరు మార్టిగేజ్ చేయాలి అండ్ ఓసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు కనుక ఒక 4-5 ఇంచులు మీరు డీవియేషన్ చేసినా కూడా మీకు ఓసీ సర్టిఫికేట్ ఇయ్యరాడు. ఓసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల మన మార్టిగేజ్ అట్లనే ఉంటుంది. మార్టిగేజ్ క్లియరెన్స్ కాదు, మీకు బ్యాంక్ లోన్ రాను, పెద్ద పెద్ద ఏంటిది మన ఇంటర్నేషనల్ కంపెనీ మీద టెనెంట్ రెంట్కి ఇచ్చుకుందామని టెనెంట్స్ రారు. ఇక మీకు ఏది అందరు ఏదైతే అంటున్నారో అక్కడ మనకు ఇక్కడ 130 గజాల వరకు కూడా 600 గజాల వరకు కూడా స్టిల్ట్ గ్రౌండ్ ఫస్ట్ స్టిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. అక్కడ మీకు 120 యార్డ్స్ వరకు G+2A, అలా పైన G+3 మనలాగానే సేమ్ సిస్టమ్ ఉందాడ. మీకు 400 దాటితేనే 4 ఫ్లోర్స్ వస్తుంది, 500 దాటితే 5 ఫ్లోర్స్ వస్తుంది. అంటే మన దగ్గర 200 లేఅవుట్లలో 300 కన్నా తక్కువ ప్లాట్లు ఉన్నాయి. మరి 300 కన్నా తక్కువ ప్లాట్లు మనకు కూడా ఆడ కూడా రాదు కదా, అక్కడ రాదు, ఇక్కడ మీకు స్టిల్ట్ ఎగ్జంప్షన్ ఉంది. నేను చెప్పిన అన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. స్టిల్ట్ +3 ఉన్నది, ఆడ కూడా సేమ్ ఉంది. అక్కడికి వ్యత్యాసం ఏమీ లేదు. బిల్డింగ్ బైలాస్ 400 గజాలు దాటితే ఒక ఫ్లోర్ ఖచ్చితంగా వస్తుంది. అక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మన 10% మార్టిగేజ్ అవుతుంది, ఓసీ సిస్టమ్. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. ఒకసారి శాంక్షన్ తీసుకున్నాం అనుకోండి, బెటర్మెంట్ ఛార్జ్ కూడా శాంక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్ మనం ఇల్లు కట్టుకోవచ్చు. అక్కడ ఈ ఏంటిది మార్టిగేజ్ సిస్టమ్ ఉంటుంది, ఓసీ సిస్టమ్ ఉంటుంది. ఈ రెండు మీకు అవగాహన నేను చెప్పడం వల్ల క్లారిటీ ఉందనుకుంటా. ప్రజలందరూ ఆలోచించుకోవాలి, మనం కలుద్దామా వద్దా అనేది. ఇప్పుడు 400 పైచీలకు గజాలు ఉంటేనే మనకు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు మనకు బెనిఫిట్, లేకపోతే అక్కడికక్కడ తేడా లేదు ఏమి. ఇంకోటి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు నేను మొన్న కూడా లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన, ఇప్పుడు 200 గజాలలో ఈ కాలనీలో ఇల్లు ఉన్నాయి. 200 గజాల్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక కారు 2 కార్లు ఉంటాయి. అదే మీకు ఇవాళ నాకు ప్రజలందరూ ఫోన్లు చేస్తున్నారు ఏంటంటే, చాలా కాలనీలలో ఓపెన్ ప్లాట్లలో ఆల్రెడీ బ్యానర్లు పెట్టిరట బిల్డర్స్. బ్యానర్లు పెట్టి ఈ ఓనర్స్ ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో కూడా ఫోన్లు పోతున్నాయంట. ఈ కంటోన్మెంట్ కలిసిపోయింది, మీ బిల్డింగ్ నేను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేస్తా, అపార్ట్మెంట్ కట్టేస్తా, మనం అగ్రిమెంట్కి ఎంటర్ అవుదామని. ఇప్పుడు చూడండి, ఈడ 400 గజాల ఇల్లు ఉంటే 2 కార్లు ఉంటాయి, 2 ఫ్యామిలీ ఉంటాయి. ఆడ 400 గజాల ల్యాండ్ ఉంటే 20 ఫ్లాట్స్ వస్తాయి, 40 కార్లు వస్తాయి. ఇదే విధంగా మన భారతదేశంలో ఎక్కడన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రేంజ్లో డెవలప్ అయ్యే అవకాశం ఉందా, అది ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇంకోటి నేను సింపుల్గా చెప్తా, కంటోన్మెంట్కు మున్సిపల్కు డ్రైనేజ్ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ
ఈ రోడ్డుకు ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంటే అటు సైడ్ ఉన్నాయి అనుకోండి, ఇటు సైడ్ లైన్గా ఇంటింటికి మాన్యువల్ ఉంటుంది, అటు సైడ్ ఇంటింటికి మాన్యువల్ ఉంటుంది, ఎవరి దాళ్ళు మాన్యువల్ కలుపుకుంటూ పోతుంది. మున్సిపల్లో పోతే సెంటర్లకి డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తాం, ఆయన ఇక్కడే కలపాలి, ఈయన ఇక్కడ ఎక్కడన్నా చోక్ అయిపోయింది అనుకోండి అది తవ్వాలి మొత్తం ఇక్కడ అట్లా. ఇంకోటి మీకు ఈ మధ్యలో ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బోర్డులలో పాస్ అయినాయో, ప్రతి నెల బోర్డు అవుతుంది మన పాస్ అయినా మీకు కంటోన్మెంట్ వెబ్సైట్స్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. కంటోన్మెంట్ క్రిస్టల్ క్లియర్గా మీరు మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. చూసుకొని మనము బెటర్మెంట్ ఎక్కడ జరుగుతుంది, లేకపోతే డైరెక్ట్ మీరు ఇప్పుడున్న నామినేటెడ్ సభ్యుడిని కలవచ్చు, సిఓ గారిని కలవచ్చు. అక్కడ మీకు ఆస్కారం లేదు, అక్కడ డైరెక్ట్ ఆఫీసర్లను కానీ కలిసే ఆస్కారం లేదు అక్కడ మనం. కాబట్టి ఇవన్నీ నేను మీ ద్వారా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలనుకున్నా, తెలియజేసిన. కాబట్టి మనమందరం ఆలోచించుకొని అవగాహనతోని ఏంటంటే ఎవరో చేస్తారంట, ఏదో అయిపోతుందంట అని అనుకోకుండా మనందరం మన వ్యూస్ను డిఫెన్స్ సెక్రటరీ గారికి ట్విట్టరు, ఫేస్బుక్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీరందరూ మీ వాయిస్ను ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ, నా కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనలాంటి వాళ్ళకి కూడా మంచి రోజులు వస్తాయి, అవకాశం వస్తుంది, ఖచ్చితంగా మన ఏరియాని డెవలప్ చేసుకుందాము అని ఈ సందర్భం కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై.